సభాయ నమః. గం గం గణపతయే నమః. ఆత్మబంధు నమో నమః. పారమార్థికత అంటే ఏమిటి? మనము కోరికలను పెంచుకుంటూ పోవడం వల్ల అహంకారం అభివృద్ధి అవుతుంది. కోరికలు దుఃఖాన్ని ద్విగుణీకృతం కావించి శీలాన్ని, నైతిక శక్తిని, మనిషి యొక్కను క్షీణింపజేస్తాయి. ప్రపంచం వ్యావహారికము, ప్రాతిభాసికము, పారమార్థికము అనే 3 స్థాయిల్లో మానవ దృష్టికి గోచరమవుతూ ఉంటుంది. అయితే పారమార్థికం మాత్రమే సత్యమైనది. నిజానికి నీరు ఒక్కటే సత్యమైనప్పటికీ నురుగు, అలలు కూడా నీటితో పాటు కనపడతాయి. అట్లే పారమార్థిక ప్రాతిభాసిక వ్యవహారికలతో కప్పబడి ఉంటుంది. పారమార్థిక ప్రపంచమే సత్యమయం. నాది అనే భావమే ఇట్లా కప్పబడి ఉండడానికి కారణము. మొత్తానికి కోరికలకు మూలమేమి? అజ్ఞానము. అజ్ఞానము ఏ విధంగా క్షీణింపబడుతుంది అంటే, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఎప్పుడైతే నీ దృష్టికి గోచరమవుతుందో ఇవన్నీ కూడా మాయమవుతాయి. కాబట్టి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలంటే కోరికలను తగ్గించుకోండి. తగ్గించుకునేకి అవుతుందా? కాదు. ఏం చేయాలా? నేనెవరు అనేది తెలుసుకోవాలా. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అంటారే, ఇది కూడా అలాగే. ఆచార్య రామచంద్రజీ, బెంగళూరు. శుభం భూయాత్. జై గురుదేవ్.